హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మనం శీతాకాలం వచ్చిందంటే పెట్రోలియం జెల్లీ వాడుతూ ఉంటాం. చాలామంది చేతులకు తర్వాత పెదవులకు రాస్తూ ఉంటారు, కొంతమంది ముఖానికి కూడా అప్లై చేస్తూ ఉంటారు. అసలు ఈ పెట్రోలియం జెల్లీ వాడకూడదు, ఎందుకు వాడకూడదు? దీనికి కారణాలు చాలా ఉన్నాయి. సో నేను 3 కారణాలు చెప్పబోతున్నాను ఎందుకు వాడకూడదు. సో ఫ్రెండ్స్, నేను చెప్పబోయే టాపిక్ ఇది. వీడిని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇక మన టాపిక్లోకి వస్తే, పెట్రోలియం జెల్లీ దాదాపుగా ప్రతి ఇంటిలో ఖచ్చితంగా ఉంటుంది. అనేక దశాబ్దాలుగా దీనిని ఉపయోగిస్తూ వస్తున్నాం. వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించేటప్పుడు పెట్రోలియం జెల్లీని పెట్రోలాటం లేదా ఖనిజ నూనెగా పిలుస్తారు. ఇది ఒక సౌందర్య సాధనం కాదు, ఒక రకమైన ఆయింట్మెంటు రూపం మాత్రమే ఇది. మనం దాదాపు ప్రతి చర్మ సమస్యకు పెట్రోలియం జెల్లీని ఉపయోగిస్తాం. పొడిగా ఉన్న పగిలిన చర్మం అయినా, చర్మంపై దద్దుర్లు మరియు పూతల వరకు పెట్రోలియం జెల్లీని ప్రతి చోట వాడతారు. ముక్కు నుండి రక్తస్రావం జరిగిన, జలుబు చేసినా కూడా దీనిని చికిత్సలో ఉపయోగిస్తారు. అయితే అన్ని వయసుల ప్రజల్లో అత్యంత ప్రజాదరణ పొందినందున దీనిని విస్తృతంగా విక్రయించినప్పటికీ కొన్ని సైంటిఫిక్ రీజన్స్ ఏం చెప్తున్నాయంటే, పెట్రోలియం జెల్లీ ఎందుకు దానికి ఉన్న ప్రజాదరణకు తగ్గట్టు వాడుకకు అంత ఉత్తమమైనది కాదో చెప్తున్నారు. అసలు చర్మంపై పెట్రోలియం జెల్లీని ఉపయోగించడం ఎందుకు హానికరమైనది అని ఎందుకు చెప్తున్నారంటే, దానికి 3 కారణాలు ఉన్నాయి. ముందుగా మొదటి కారణం, ఇది మీ చర్మానికి పోషణ అందివ్వదు. బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, అసలు మీ చర్మానికి ఎటువంటి పోషణ ఇవ్వదు. ఒక ఔషధంగా పరిగణింపబడుతున్నప్పటికీ పెట్రోలియం జెల్లీ చర్మానికి ఎటువంటి పోషణను అందించదు. దీనికి ఎటువంటి ఔషధ లక్షణాలు లేవు. మీ చర్మం శుభ్రం లేదా తేమగా ఉండకపోతే మీరు ఎంత పెట్రోలియం జెల్లీని వినియోగించినా అది పొడిదనాన్ని పోగొట్టదు. మీరు పెట్రోలియం జెల్లీని తరచూ ఉపయోగిస్తున్నట్లయితే మీరు చర్మాన్ని సహజ తేమను ఉత్పత్తి చేయకుండా నిరోధిస్తున్నట్టే లెక్క. అంటే నేచురల్గా మన చర్మంలో సహజ తేమ రావాలి, అది రాకుండా మీకు మీరే దాన్ని రాకుండా చేసుకుంటున్నారు. పెట్రోలియం జెల్లీ తేమ నశించకుండా అడ్డుకునేది అయినప్పటికీ దీనిని ఒక తేమనందించే పదార్థంతో జత చేయవలసి ఉంటుంది. అప్పుడు చర్మం గాలిలోని తేమను పొంది చర్మమును రీహైడ్రేట్ చేసి మృదువుగా మారుస్తుంది. ఇలా చేసినప్పుడు మాత్రమే పెట్రోలియం జెల్లీ చర్మంపై ప్రభావం చూపుతుంది అని చెప్తున్నారు. ఇక రెండో కారణం ఏంటంటే, ఇది ఆయిల్ యొక్క ఉత్పత్తి, అంటే ఇది ఆయిల్కి ఉప ఉత్పత్తి మాత్రమే, ఇది నిజమైనది కాదు అని చెప్తున్నారు. పెట్రోలియం జెల్లీ ఇప్పటికీ చమురు ఉత్పత్తి సమయంలో ఏర్పడే ఉప ఉత్పత్తుల్లో భాగంగా ఇది వచ్చిందని చెప్తున్నారు. అంటే ఇక మీకు ఉదాహరణగా చెప్పాలంటే, ఇప్పుడు మన పెట్రోలు అనేది ముడి సరుకు, దాని నుంచి పెట్రోల్ తీస్తారు. అలా మిగిలిపోయిన ఆ ముడి సరుకులో మిగిలిపోయిన ఉత్పత్తుల్లోంచి వచ్చిన ఉప ఉత్పత్తి ఇది పెట్రోలియం జెల్లీ. కొన్ని ప్రక్రియల ద్వారా దీనికి రంగు మరియు వాసన లేకుండా చేస్తారు. కనుక మీరు పెట్రోలియం జెల్లీని ఉపయోగిస్తున్నప్పుడు పరోక్షంగా మీ చర్మంపై పెట్రోలియం ఉప ఉత్పత్తిని మీరు పూసుకుంటున్నట్టే లెక్క. ఇక మూడో కారణం ఏంటంటే, ఇది మన చర్మంలోనికి ఏ పదార్థాన్ని కూడా లోపలికి పోనివ్వకుండా అడ్డంకి ఏర్పాటు చేస్తుంది. అంటే మనకి చెమట రావాలనుకోండి, చెమట సెల్స్ ఉంటాయి కదా మన చేతులపైన, కానీ అవి చెమట రానివ్వకుండా ఇది అడ్డంకి ఏర్పాటు చేస్తుంది. ఇది ఒక నిరోధక ఏజెంట్లా పనిచేయడంతో పొడిబారిన మరియు పగిలిన చర్మం చికిత్సకు పెట్రోలియం జెల్లీని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. చర్మంపై రాసుకున్నప్పుడు ఒక అవరోధం సృష్టించడం ద్వారా చర్మంలోని తేమను బంధించేస్తుంది. కనుక ఇది నీరు, బ్యాక్టీరియా మరియు గాలి వంటి బాహ్య కారకాల నుండి చర్మాన్ని రక్షిస్తుంది. పెట్రోలియం జెల్లీ ఒక హైడ్రోఫోబిక్ అడ్డంకిగా పనిచేసి చర్మం కోల్పోయే నీటిని 90% వరకు తగ్గించేస్తుంది.
ఇది నిరోధక లక్షణాలను చూపడంలో అత్యంత ప్రభావవంతమైనది. ఏది ఏమైనప్పటికీ దీనివల్ల కలిగే ప్రతికూల ప్రభావం ఏమిటంటే ఇది చర్మాన్ని శ్వాస తీసుకోవడానికి అడ్డుగా దట్టమైన అవరోధం కల్పిస్తుంది. ఇక 2000లో ఒక ప్రచురించబడిన ఒక అధ్యయనంలో ఏం చెప్తున్నారంటే క్యాండిడియస్ కలిగి ఉన్న పిల్లల చర్మంపై, అంటే శిలీంధ్ర సంక్రమణ అంటారు దానిని నియంత్రించడానికి పెట్రోలియం జెల్లీని ఉపయోగించినప్పుడు ఆ వ్యాధి మరింత పెరిగిందని పరిశోధనలో తెలిసింది. పెట్రోలియం జెల్లీ ఈస్ట్లో సంతానోత్పత్తికి అనుకూలంగా ఉండే పరిస్థితులను సృష్టిస్తున్నట్లు కనుగొనబడింది. పెట్రోలియం జెల్లీ వాడుకను నిలుపుదల చేసిన తర్వాత మాత్రమే ఈ లక్షణాలు తగ్గాయని చెప్తున్నారు. ఇక మార్కెట్లో పుష్కలంగా లభించే ఆరోగ్యకరమైన ఉత్పత్తులను మరియు ఇంటిలో తయారు చేసుకోగల కొన్ని పదార్థాలను పెట్రోలియం జెల్లీకి ప్రత్యామ్నాయాలుగా వాడుకోవచ్చు. పెట్రోలియం జెల్లీని మాత్రమే వాడాలని అనుకోరాదు. అంటే ఉదాహరణకి మీరు కొబ్బరి నూనె ఉందనుకోండి, కొబ్బరి నూనె కూడా అప్లై చేసుకోవచ్చు. పెట్రోలియం జెల్లీని మాత్రమే వాడాలని అనుకోకూడదు. మీరు ఇతర సమర్థవంతమైన ప్రత్యామ్నాయ పదార్థాలను వాడుకోవడం మీకు చాలా చాలా శ్రేయస్కరం. నేను చెప్పినట్టుగా కొబ్బరి నూనె వాడుకోవచ్చు, అలాగే కొబ్బరి నూనె చాలా మంచిది. అలాగే కొంతమంది కొన్ని చోట్ల మంచి నూనె కూడా వాడుతూ ఉంటారు. మంచి నూనె కూడా మన చర్మంపై అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఇతర క్రీములు ఉన్నాయి, ఫేస్ క్రీమ్స్, అవి అప్లై చేసుకోవచ్చు. కానీ పెట్రోలియం జెల్లీ అప్లై చేసుకుంటే చాలా మనకు చెడు ప్రభావం చూపిస్తుందని చెప్తుంది. నేను ఇది మార్కెట్లో ఉన్న వాటి గురించి పెట్రోలియం జెల్లీలు వాటిని వాడొద్దు, లేదంటే వాటిని నేను తగ్గించడానికి, లేదంటే వాటిని తక్కువ చేసి మాట్లాడడానికి కాదు. ఇది పరిశోధన చేసిన వారు చెప్తున్న విషయం. సో ఇది ఎవరిని నొప్పించడానికి కాదు. సో ఈ పెట్రోలియం జెల్లీ వాడడం వల్ల కలిగే నష్టాల గురించి నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.